అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవడం మానేసిన కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ను మర్చిపోయారన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం రంగేపల్లిలో గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా రైతులు మహిళల బాధలను విన్నారు. జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రం బాగుండేదని, రైతులు ఆనందంగా ఉండేవాళ్ళమని ఉషాశ్రీతో అన్నారు రైతులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పుతుందని, సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు అని మాట ఇచ్చి దానిని మళ్లీ ఉగాదికి అంటూ మాట తప్పారని విమర్శించారు. ఇక సూపర్ సిక్స్ ను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, అబద్ధపు హామీలు జగనన్న ఇచ్చి ఉంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని అన్నారు ఉషా శ్రీచరణ్. ఇక చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం రాగానే అవన్నీ మరిచిపోయాడని తీయబట్టారు ఉషాశ్రీ. గుడ్ మార్నింగ్ రంగేపల్లి ప్రోగ్రామ్ లో ఈరోజు రంగేపల్లి ప్రజలందరితో గ్రామస్తులందరితో కూడా మమేకమై ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. నిజంగా మహిళలు అదే విధంగా రైతులు కూడా వాళ్ళ ఆవేదన తెలియజేస్తూ ఈ రోజు చెప్తున్నారు. జగన్ ఉన్నప్పుడే ఇంత బాగుంది అని ఒక అక్క కూడా చాలా బాధతో చెప్పిన ఒక సంగతి మీరు అందరూ కూడా చూసారు. ఇప్పుడు అంటే జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకున్నాడు. ఈరోజు రైతు అనేవాడు నిజంగా పెట్టుబడి ధర లేక కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా స్థానికంగా ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా డబ్బా కొట్టుకొని ఊరు మాట్లాడినారు. అయితే ఈరోజు కనీసం ఒక మూలభూత సౌకర్యం కూడా కల్పించలేకపోతున్నారు ఈ ఒక విలేజ్ లో అని ఈ రోజు మాట్లాడుతున్నారు. అదేవిధంగా సంక్రాంతికి ఫ్రీ బస్ అన్నారు, ఇప్పుడేమో వాయిదా వేసినట్టు ఉగాదికి అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట మేరకు ఉండండి. ప్రజలు చాలా నమ్మకంతో మీకు రూలింగ్ లో కూర్చోపెట్టినారు అండ్ మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినారు. కనీసం ఇప్పటికైనా మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చినారో దాన్ని అమలు చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్స్ బరువు అయింది, 60,000 కోట్లు చేశారు, పెంచబోమన్నారు, ఇప్పుడు పెంచుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అయితే మేము ఎలక్షన్ అయిన వెంటనే అమలు చేస్తామన్నారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అబద్ధాలు చెప్పింటే మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యేది పెద్ద పని ఏం కాదు. బట్ అబద్ధాలు చెప్పకూడదు. ప్రజలు దేవుడితో సమానము. వాళ్ళు వేసిన ప్రతి ఓటుకు కూడా మేము న్యాయం చేయాలనే ఒక మంచితనాన్ని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా